ఒంటి చేత్తో ఊచకోత కోస్తా నా కొడక. టాలీవుడ్ ఒక వ్యక్తి ఆగమనం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుంది. ఎవరికైనా ఫ్యాన్స్ మొదటి సినిమా పూర్తయిన తర్వాత వస్తారు. కానీ ఈ కొత్త తరం నవతరం నటసింహ వారసుడు మోక్షజ్ఞ తేజకు నా రూటే సపరేట్ అన్నట్టుగా సినిమాల విడుదల కాకముందే భారీగా ఫ్యాన్స్ ని సంపాదించి పెట్టుకున్నాడు. ఒక స్టార్ హీరో పుట్టినరోజుని ఎలా అయితే జరుపుకుంటారో అలా మోక్షజ్ఞ పుట్టినరోజుని రాష్ట్రం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు. మోక్షజ్ఞపై సోషల్ మీడియాలో పేజీలు పెట్టి మంచి మంచి పోస్టులు వేస్తూ ఉంటారు. మోక్షజ్ఞ అంటే బాలయ్య ఫ్యాన్స్ కి ఒక ప్రాణం మాదిరి. ఆంధ్ర రాష్ట్రంలో బాలయ్య అంటే ఒక బ్రాండ్. తనకి హిట్ తో ఫ్లాప్ తో సంబంధం ఉండదు. ఒంటి చేత్తో ఊచకోత కోస్తా నా కొడక. సంబంధం ఉండేదల్లా ఫ్యాన్స్ తో మాత్రమే. అటువంటి ఫ్యాన్ బేస్ ఒక బాలకృష్ణకి మాత్రమే సొంతం. బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ కొత్త తరం హీరో కోసం ఎన్నో ఏళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ కోసం, అతన్ని వెండితెరపై చూడటం కోసం, నటసింహ వారసత్వాన్ని అతను పుచ్చుకోవడం కోసం, ఒక యువరాజుకి పట్టాభిషేకం చేస్తే రాజ్య ప్రజలు అందరూ ఎంత సంతోషంగా ఫీల్ అవుతారో అలా పరవశించిపోవడానికి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తీరని కలగా మిగిలిపోయింది ఇది. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ ఊపిరి పోశాడు ఈ కలకి. స్వయాన బాలయ్య నుంచి కూడా కన్ఫర్మేషన్ రావడంతో అంబరాన్ అంటే సంబరాలను మొదలు పెట్టారు ఫ్యాన్స్. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఒకేసారి 2-3 సినిమాలను మోక్షజ్ఞ చేసే అవకాశాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాగా మరోటి బాలకృష్ణ దర్శకత్వంలో అనే వార్తలు వచ్చాయి. ఇటీవల లక్కీ భాస్కర్ తో హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ అట్లూరితోనూ మోక్షజ్ఞ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మోక్షజ్ఞ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తాయని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. డిసెంబర్ 5వ తారీఖున మోక్షజ్ఞ మొదటి సినిమా పూజా కార్యక్రమాలు జరగాల్సి ఉంది. అధికారిక ప్రకటన రావడంతో పాటు ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయాయి. ఏపీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులైన నారా లోకేష్, ఎంపీ భరత్ ఈ ప్రారంభోత్సవంకు హాజరు కాబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఇండస్ట్రీ నుంచి ఇంకా పలువురు సైతం పూజా కార్యక్రమాలకు హాజరు కాబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరి నిమిషంలో సినిమా కార్యక్రమం రద్దు కావడంతో ఫ్యాన్స్ లో అసంతృప్తి వ్యక్తం చేశారు. మోక్షజ్ఞ సినిమా పూజా కార్యక్రమాలు రద్దు కావడంపై పలు రకాలుగా ప్రచారం అయితే జరిగింది. సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలో బాలకృష్ణ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. బాలకృష్ణ ఇటీవల కాకినాడలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అక్కడ మోక్షజ్ఞ సినిమా గురించి ప్రశ్నించిన సమయంలో నేడు జరగాల్సిన పూజా కార్యక్రమాలు క్యాన్సిల్ అయ్యాయి. మోక్షజ్ఞకి గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగాలేదు. వాతావరణ మార్పుల వల్ల ఫ్లూతో బాధపడుతున్నాడు. అది నిన్న రాత్రి మరింత ఎక్కువైంది. అందుకే షూటింగ్, పూజా కార్యక్రమాలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఒక మంచి రోజు చూసి మోక్షజ్ఞ సినిమా ప్రారంభం చేస్తామని బాలయ్య చెప్పుకొచ్చారు. బాలకృష్ణ తన సూపర్ హిట్ మూవీ ఆదిత్య 369 కి సీక్వెల్ ను మోక్షజ్ఞతో చేయబోతున్నారు.